ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనతో కూడా ఉండి 2 దినాల్లో చేసిన ప్రతి విధమైన సహాయాన్ని బట్టి ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఎంఏ ప్రసాదరావు గారు, మాణిక్రావు గారు, అలాగే యేసుదాస్ గారు పెద్దలుగా ఉండి సంఘాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. మరి ఆ సంఘాన్ని తర్వాత వారు సరిగా కాపాడలేకపోయారు. అయినా మనుష్య బలహీనతల మధ్య ప్రభు తన కార్యాన్ని అక్కడక్కడ చిన్న చిన్న శేషం ద్వారా ఆయన జరిగిస్తున్నాడు. ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కొంత పరుగులెత్తే పనిలో ఉన్నందువల్ల 3 గంటలకు నేను వాక్య పరిచర్య ప్రారంభించడం సాధ్యం కాలేదు. బ్రదర్ ప్రసన్న బాబ్జీ వారు నిన్న ఈరోజు కూడా చాలా సహాయం చేయడం ద్వారా నిరాటంకముగా నిన్న ఉదయం ఒక వర్తమానం, రాత్రి కూడా వర్తమానం ప్రకటించడానికి వీలైంది. మా స్థానిక సంఘములో ఉండి ఎంటెక్ చేసిన ఒక సహోదరుడు, యవనస్తుడు, వారి గృహప్రవేశ కార్యక్రమానికి చీరాల వెళ్ళి రావడంలో మేము చాలా ప్రయత్నం చేసిన కొద్ది నిమిషాలు జాప్యం జరిగింది, క్షమించండి. రతన్రాజు గారు మొదలుకొని పెద్దలుగా ఉన్న వారందరికీ, సంఘ సభ్యులకు, సహోదరి నేను కూడా ప్రేమవందనాలు తెలియచేస్తున్నాము. మలాకీ గ్రంథములో 3వ అధ్యాయములో కొన్ని వచనాలు చదువుకొని మనము జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు ఒక సహోదరుడు తేటగా చదవండి. మలాకీ చాప్టర్ 3 1 to 10. చదువుబడిన లేఖన భాగం ప్రభువు మన కొరకు దీవించినట్లు మరొకసారి తలలో వంచి చిన్న ప్రార్థన చేద్దాం.
కృపగల మా ప్రియ ప్రభువా, మేము మీ ప్రజలం, చదువుబడినది మీ గ్రంథము మా హృదయాలతో, మా జీవితాలతో, సంఘాలతో మీరే మాట్లాడి మీ కార్యం మాలో జరిగించుమని, మహిమ పొందుమని క్రీస్తు యేసు నామమున నిరీక్షణతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె. ప్రభునందున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండం ప్రారంభించి మోషే ద్వారా ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. యెహోషువ ద్వారా, అలాగే న్యాయాధిపతుల ద్వారా, సమూయేలు ద్వారా, దావీదు ద్వారా, అనేక మంది ద్వారా, ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, హోషే మొదలు మలాకీ వరకు ప్రవక్తల ద్వారా, గ్రంథాలు వ్రాయని ప్రవక్తల ద్వారా కూడా ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. ద లాస్ట్ వర్డ్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన కాలంలో ప్రభువు యొక్క స్వరాన్ని ప్రభువు ప్రజలకు వినిపించినవాడు మలాకీ అంటారు. ఆయన పేరు లేదు, పేరు ముఖ్యం కాదు, వర్తమానం ముఖ్యం. పేరు లేని కొంతమందిని పాత నిబంధన కాలంలో ప్రభువు వాడుకున్నాడు. ప్రసంగికులు పేరు ముఖ్యం కాదు, పేరు కొరకు ప్రసంగికులు ప్రయాసపడకూడదు. వర్తమానం ప్రజలకు అందాలి, అది ముఖ్యమైన విషయం. ముందు మాట్లాడాలా, వెనక మాట్లాడాలా, 40 నిమిషాలు మాట్లాడాలా, గంట మాట్లాడాలా, అది కూడా ముఖ్యం కాదు. ఇన్ని సంవత్సరాల్లో నేను నేర్చుకున్న పాఠం అది. కొంతమంది గంట మాట్లాడితేనే కరెక్ట్గా మాట్లాడేమనుకుంటారు. కాదు, చివరిలో మాట్లాడితేనే అది అసలైన ప్రసంగం అనుకుంటారు. అది కూడా తప్పే. వర్తమానం ఎప్పుడు ప్రకటించినా అది ప్రభువు ద్వారా వచ్చిన వర్తమానం ప్రజలకు క్షేమకరమైనది. అదే సమయంలో అందించే వ్యక్తి కూడా దీవెనకరం. మలాకి ఒక దూత, యాజకులు దూతలు, బాప్తిసమిచ్చే యోహాను దూత, మన ప్రభువే నిబంధన దూత, మోషే ఒక దూత, ఏలియా ఒక దూత. సంఘయుగంలో మనమే సంఘాలకు దూతలం. 7 రకాలుగా మలాకి అనే విషయాన్ని నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత 4 అధ్యాయాల వర్తమానం 7 భాగాలుగా నిన్న ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ప్రభువు ప్రేమతో ప్రారంభించాడు. మొదటి పేరా ప్రభువు ప్రేమ, మొదటి 5 వచనాలు. ప్రభువు నామము లేక పేరు, తర్వాత 2 వచనాలు, 6-7 వచనాలు. ఆ తర్వాత ఉన్నది ప్రభువు బల్ల. మొదటి అధ్యాయం దాదాపుగా 7 నుండి 14 వరకు ఉన్నదంతా ప్రభువు బల్ల, ప్రభువు భోజనం. ఆయన మందిరంలో ఆయనకు ప్రీతికరమైన ఆరాధన, ఆయన అంగీకరించే ఆరాధన చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కానీ ఆ కాలంలో ఆయన నామాన్ని నిర్లక్ష్యపెట్టే యాజకులు నామకార్థంగా ఆరాధిస్తూ గుడ్డి వాటిని, కుంటి వాటిని, రోగము గల వాటిని, దోచబడిన వాటిని, తెగులు గల వాటిని, అపవిత్రమైన వాటిని తెచ్చి అర్పిస్తూ మేము ప్రభువును ఘనపరుస్తున్నాం అని భావించారు. అది భ్రమ. ప్రభువు మీ అర్పణలు నేను అంగీకరించను అని చెప్పాడు. మీ అర్పణల యందు నాకు ఇష్టము లేదు అని చెప్పాడు. ఇటువంటి అర్పణలు అర్పించడం కన్నా మందిరపు వాకిండ్లు మూయువాడు ఒకడు ఉండడం మేలు అన్నాడు. అది పాత నిబంధనలో మలాకీ కాలానికి మాత్రమే పరిమితం కాదు. బాగా వినండి పెద్దలు, ముఖ్యంగా సేవకులు, ఉపదేశకులు. మనమున్న దినాలలో, మనమున్న స్థలాల్లో, మనమున్న సంఘాలలో అల్లరి ఉంటే ఆరాధన ఆపాల్సిందే. అపవిత్రత ఉంటే ఆరాధన ఆపాల్సిందే. సంఘములో అసూయలుంటే, కలహాలుంటే, కక్షలుంటే, కోర్టు కేసులుంటే, శరీరానుసారమైన కార్యాలుంటే ఆరాధన ఆపాల్సింది. మేము ఆపేది లేదు, దానిదే అంటే కాదు. అది మన తృప్తి కొరకు చేసేదే కానీ ప్రభు అంగీకరించేది కాదు. బెటర్ క్లోజ్ ద డోర్స్ ఆఫ్ మై హౌస్, బెటర్ స్టాప్ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్.
సంగతులు చక్క చేసుకోవాలి. ఈ దినాల్లో శరీరానుసారంగా జీవించేవాళ్ళు, జ్ఞానానుసారంగా జీవించేవాళ్ళు, వాక్యానుసారంగా జీవించేవాళ్ళు కొందరు తయారయ్యారు. వారి చేతుల్లో విశ్వాసులు నలిగిపోతున్నారు, సంఘాలు నలిగిపోతున్నాయి. అర్థమైందా? ఆత్మీయులు నలిగిపోతున్నారు. ఆత్మీయులు అల్లరి చేయరు కదా, ఆత్మీయులు ఓర్చుకుంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళేది ఎవరు? కోర్టు కేసులు పెట్టేది ఎవరు? మేము పెద్దలు అనిపించుకునేది ఎవరు? ఆలోచన చేయండి. ఇటువంటి కార్యాలు చేస్తూ ఆరాధన చేయడం న్యాయమా, క్రమమా? ఎక్కడ నేర్చుకున్నాం మనం? తప్పనిసరిగా అది ఆరాధన ఆపాల్సిందే. లోపాలు చక్క చేసి, సణుగులు ఉన్నప్పుడు సద్దనపి, సంఘములో సమాధానం కలిగించి, అప్పుడు మనం సేవ చేయాలి, అప్పుడు మనం వాక్యపరిచర్య చేయాలి, అప్పుడు మనం ఆరాధన కార్యక్రమాలు జరిగించాలి. ప్రభువు ప్రేమను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను. అసలు ఆయన ప్రేమను ఎంతగా వర్ణించగలం మనం? ఆయన ప్రేమలో ఏ లోటు లేదు. అంతగా ప్రేమించిన ఆయన ప్రేమను మనము తృణీకరిస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం, చులకన చేస్తున్నాం, మర్చిపోతున్నాం, వ్యతిరేకిస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం. ఏం ప్రేమించావులేవయ్యా? లెక్కలేనట్టుగా మనం మాట్లాడుతున్నాం. విన్నారా? అది ప్రభువుకు ఇష్టమైనది కాదు. ఒక్క మాట చెప్పాడు ఆయన, ఏశావు యాకోబు కన్న కాడా, అయినా నాలో పక్షపాతం లేదు, నాలో అన్యాయం లేదు, నేను యాకోబును ప్రేమించాను. బైబిల్ అంతట్లో అదొక శ్రేష్టమైన సత్యం. నీవు నేను యాకోబు వంటి వారమే కదా, అబ్రహాం వంటి వారం కాదు, ఇస్సాకు వంటి వారం కాదు, భక్తిపరులం కాదు, మోసగాళ్ళం, ఉపాయశాలం, యుక్తిపరులం, స్వార్థపరులం, ధనాపేక్ష గలవాళ్ళం, బేరగాళ్ళం. ప్రభు మనల్ని ప్రేమించాడు, కనికరించాడు, రక్షించాడు, మార్చాడు, మన ద్వారా ఆరాధన కోరుకుంటున్నాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత అతడు యాకోబుగా లేడు కదా, ఇశ్రాయేలుగానే ముగించాడు. తర్వాత ఆయన నామాన్ని నిర్లక్ష్యపెట్టే యాజకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయం 6 నుండి 2వ అధ్యాయం వరకు కూడా యాజకులను గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 9వ వచనం వరకు ఇంచుమించుగా ద ప్రీస్ట్ హూ నెగ్లెక్టెడ్ హిమ్, ఆయన మందిరాన్ని, ఆరాధనను, సేవను, ఆయన నామాన్ని నీచపరచి, నిర్లక్ష్యపరచి, ఆరాధన ఆపకుండా బలులు అర్పిస్తూ వచ్చిన యాజకులను ఆయన ఖండిస్తూ వచ్చారు. ఆయనకి ఇష్టం లేదు. విన్నారా? రాయలసీమలో ములాజు లేదంటారు. ఆయనకేమీ పక్షపాతం లేదు, మోమాటం లేనివాడు. ఆయన న్యాయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభువు నిబంధన మొదటి 9 వచనాల్లో చెప్పాడు. ప్రభువు న్యాయము 2వ అధ్యాయం 10 నుండి 17 వరకు చెప్పాడు. ఆయన న్యాయవంతుడు కాడా? మీరేం మాట్లాడుకుంటున్నారు? ఏముందయ్యా, దేవుడా, న్యాయకర్త అయిన దేవుడు ఉన్నాడా? న్యాయకర్త అయిన దేవుడు ఏమాయను? వేర్ ఈజ్ ద గాడ్ ఆఫ్ జస్టిస్? అంత నిర్లక్ష్యంగా, అంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఎవరో అన్యులు కాదు, అబ్రహాము సంతానం, ఇశ్రాయేలు జనాంగం. విన్నారా? అందుకే ప్రభువు జవాబిచ్చాడు. మీ ప్రశ్నలకు జవాబుగా ప్రభువు తన ఆలయానికి హఠాత్తుగా వస్తున్నాడు అన్నాడు. దేవుని తీర్పు ఆయన ఇంటి యొద్ద ఆరంభమవుతుందని పేతురు ద్వారా వ్రాయించాడు. ఇది ఒకటే. జడ్జిమెంట్ బిగిన్స్ ఎట్ ద హౌస్ ఆఫ్ గాడ్. తర్వాత యూదులు, తర్వాత అన్యులు, ఒక్కొక్కరికి ఆయన తీర్పు చేస్తాడు. ఆ కాలాలు వేరు, ఆ ఫలితాలు వేరు, ఆ విధానం వేరు. న్యాయకర్త అయిన దేవుడు, నిబంధన సంబంధం యాజకులు త్రోసివేశారు, నిర్లక్ష్యం చేశారు. అయినా ప్రభువు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యాజకులారా, మీరు యెహోవా దూతలు కదా, ప్రజలు మీ నోట వాక్యం వినాలి కదా, నేర్చుకోవాలి కదా, మీరు సత్యాన్ని బట్టి బోధించాలి కదా, ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు? దిద్దుకోండి అని మలాకీ ద్వారా ప్రభువు మాట్లాడుతూ వచ్చారు. మరొక విచారకరమైన విషయం ఏమంటే, ప్రజలలో కూడా
యాజకులే కాదు, ప్రజలలో కూడా నిబంధన సంబంధం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏది ఆ నిబంధన సంబంధం? 10వ వచనం ప్రారంభించి ఆయన చెప్పాడు, అంతా చదవడం కష్టం కానీ 13వ వచనం ఒకసారి చదవండి. 2వ చాప్టర్ 2 వర్డ్స్ 13. నేను చెప్పేది 2వ అధ్యాయం చూడండి. ఆగండి 16వ వచనం నేనే చదువుతాను. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. విన్నారా ఈ మాట? నేను రాసింది కాదు, నేను చెప్పేది కాదు, ఇది మళ్ళీ నా మీద వేస్తారు. మలాకీ ద్వారా ప్రభువు పలికించాడేమని? పరిత్యజించుట అది నాకు అసహ్యమైన క్రియ. డివర్స్ అనేది ఉన్నదే, విడాకులు అనేవి ఉన్నవే, అవి కోర్టులో ఇస్తారు, పోలీస్ స్టేషన్లో ఇస్తారు, లోకములో ఇస్తారు. కానీ ప్రభు అంగీకరిస్తాడా? విశ్వాసులు విడాకులు ఇవ్వచ్చు, వివాహం చేసుకోవచ్చు, విడనాడవచ్చు. ఉందా ఎక్కడైనా? ఉందా? కొంతమంది విశ్వాసులు, భక్తిగల విశ్వాసులు నమ్మకము లేని సహకారుల ద్వారా నలిగిపోతున్నారు. ఒక కుమార్తె కావచ్చు, నలిగిపోవచ్చు కుమారుని ద్వారా, లేక ఒక కుమారుడు కావచ్చు కుమార్తె ద్వారా, తన భార్య ద్వారా. భర్త ద్వారా నలిగిపోయేవారు ఉన్నారు విశ్వాసులు, భార్య ద్వారా నలిగిపోయేవారు ఉన్నారు, అన్యాయాన్ని భరించేవారు ఉన్నారు, ప్రభు కొరకు సహిస్తున్నారు, జీవిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన కార్యం. భార్యనే కాదు, 2 రకాలుగాను మనం ఆలోచించాలి. ప్రపంచంలో ఎక్కువగా జరిగేది ఏమిటంటే, పురుషుడు భార్యను ఎక్కువగా జరిగేది. తర్వాత 15వ వచనంలో చెప్పాడు, యవనమున పెండ్లి చేసి కొనిన మీ భార్యల విషయములో మీరు విశ్వాసఘాతకులుగా ఉండకండి. నిన్న రాత్రి మీటింగ్ అయిన తర్వాత ఒక యవనస్తుడు నన్ను కలుసుకున్నాడు. నేను అబ్బాయిని బాగా ఎరుగుదును, వారి తండ్రి గారిని కూడా ఎరుగుదును చాలా సంవత్సరాలుగా. వారి కుమార్తెకు, అంటే ఆ సంఘ పెద్ద కుమార్తెకు ఒక స్వార్థికుని కుమారునిచ్చారు. ఈ కుమార్తె భక్తి కలిగిన కుమార్తె, ఆ కుమారుడు భక్తిహీనుడైన కుమారుడు. కానీ ఆ స్వార్థికుడు ఏం చేశాడో తెలుసా? ఈ కుమార్తెకు అన్యాయం చేసి కోర్టుకు వెళ్ళాడు. తన కుమారునికి ఈ కుమార్తె నుండి, భార్య నుండి, కోడల నుంచి విడాకులు ఇప్పించి ఆ కాగితాలు పంపించాడు. విన్నారా? నిన్న రాత్రి నేను విన్న సంగతి ఇది. చూడండి, అసలు సువార్థికుడిగా సరిపోతాడా? యోగ్యుడా? మరి ఆ సంఘం క్రమశిక్ష చేస్తారా? ఎందుకు చేస్తారు క్రమశిక్ష? ఆయనకి చెప్పగల వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అడవిలో ఆముదం చెట్టు అన్నట్టుగా అతడే ఘనుడు అక్కడ. సరిపోయిందా? ఎంత నీచమైన కార్యం! ఎక్కడ? బ్రదరన్ అసెంబ్లీస్. బ్రదరన్ అని అతిశయించవద్దు. బ్రదరన్ అసెంబ్లీస్లో ఈనాడు ఆరాధన చేయడానికి అర్హత లేని సంఘాలు ఉన్నాయి. పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు. నేను సిగ్గుపడుతున్నాను. సువార్థికుడు అయ్యుండి తన కుమారునికి, అంటే భార్య నుంచి విడాకులు తానే ప్రయత్నం చేసి ఇప్పించడం ఎంత విడ్డూరంగా ఉందండి. ఇటువంటి కార్యాలు ప్రభువు చూడడా? చూస్తూ ఊరుకుంటాడా? మనం అనుకుంటాం అంత బాగా జరిగిపోతుందని.
లేదు లేదు. అన్యాయము సహించే వారికి ప్రభువు దీవెనిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఎవరు దేవుని నిబంధనను త్రోసివేస్తారో, వివాహ విషయమైన నిబంధన కొన్ని కుటుంబాలు త్రోసివేస్తున్నారు. అసలు ఈ కార్యమే భయంకరమైనదైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి వాక్యాన్ని ధిక్కరించి తమ ఇష్టానుసారంగా కాని ప్రయత్నాలు చేస్తున్నవారు ఉన్నారు. విన్నారా? నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు, ప్రభు క్షమించుగాక. వీ ఫీల్ సారీ ఫర్ సర్టన్ గాడ్లీ ఫ్యామిలీస్, దైవభక్తి గల కుటుంబాలు. వారు దుఃఖపడుతున్నారు, వారు వేదన అనుభవిస్తున్నారు, వారికి అన్యాయం జరిగింది. ప్రభు చూస్తాడు. న్యాయకర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయన వస్తాడు, మన యుద్ధకు వస్తాడు. మన మనస్సును ఎరిగినవాడు, మనల్ని ఆదరిస్తాడు, మన గాయాలు కట్టేవాడు, గుండె చెదరిన వారిని బాగు చేయవాడు. ఆయన కొరకే మనం ఎదురు చూడాలి తప్ప తప్పుడు ప్రయత్నాలు చేయడం, తప్పుడు పనులు చేయడం న్యాయమైనది కాదు, అది క్షేమకరమైనది కాదు. మనం ముగించుకుందాం. 2-3 ముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడుతున్నాను. 3వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఆయన కోరుచున్న పరిచర్య, ఆయన కోరుచున్న సేవ చెప్పాడు. ప్రభువు సేవ అంటే ఎలా జరగాలో ఆయన చెప్పాడు. చూడండి, 3 చదువుదాం ఇప్పుడు. 3వ అధ్యాయం మలాకీలోని మాట గమనించండి. ఇప్పుడు 4వ వచనం చూడండి. ఇప్పుడు మీ బైబిల్లో చూడండి, ఇక్కడేం లేదు. అప్పుడు అన్నాడు. ఎప్పుడు? అప్పుడు. అప్పుడు అంటే ఎప్పుడు? లేవీయులు నిర్మలులుగా చేయబడిన తరువాత అన్నాడు. విన్నారా? ఆఫ్టర్ దే ఆర్ క్లెన్స్డ్, ఆఫ్టర్ దే ఆర్ ప్యూరిఫైడ్, వారు పవిత్ర పరచబడిన తరువాత అర్పించే బలులు, చేసే సేవ, చేసే పరిచర్య, అది నాకు అంగీకారం అని ఆయన చెప్తున్నాడు. మునుపటి దినములలో ఉండినట్లును, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును, యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు. విన్నారా బ్రదర్, సిస్టర్? యెహోవాకు ఇంపుగా అన్నారు. అంటే మనము చేసే సేవ ప్రభువుకు ప్రీతికరంగా ఉండాలి. అలా కాకపోతే మనల్ని మనం ప్లీట్ చేసుకొని, భలే జరిపోయామయ్యా, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం, ఇంత ప్రచారం చేశాం, ఇంత పబ్లిసిటీ ఇచ్చాం, పెద్ద ఎల్ఈడి పెట్టాం, నువ్వెన్ని పెట్టినా నీ దుష్టత్వము దేవుని సేవలో అంగీకరించబడదు. We want to speak the truth of God, present it straight forward. మలుపులు తిప్పకుండా సంగతిని సంగతిగా మనం ప్రకటిస్తాం. మనకున్న పలుకుబడితో ప్రసంగికులను పిలిపించుకోవచ్చు. ఇట్స్ నథింగ్, ఇట్స్ నథింగ్. డు నాట్ గ్లోరీ ఇన్ సచ్ థింగ్స్. నీ ఇన్ఫ్లుయెన్స్తో, నీ పలుకుబడితో ప్రభుదాస్ గారి పేరు చెప్పి, రాజారావు గారి పేరు చెప్పి, లేకపోతే ఇంకా పలానా XYZ పేరు చెప్పి నువ్వేమో చేసుకోవచ్చు. బట్ వాట్ అబౌట్ యూ? నీ మధ్యకి వచ్చే వర్తమానికులు కాదు, నీ విషయం ఏంటి చెప్పు. నీ ధోరణి సరిగా ఉందా? నీ హృదయం సరిగా ఉందా? నీ వైఖరి సరిగా ఉందా? నీవు చేసే కార్యకలాపాలు సరిగా ఉన్నవా? ఈజ్ ద లార్డ్ ప్లీజ్డ్ విత్ యూ? ప్రభువుకు ముచ్చట కలిగించని ఆరాధన, ప్రభువుకు వేదన కలిగించే సేవ మనం చేస్తూ మనము అతిశయిస్తున్నాం. సిగ్గుపడడానికి బదులు మనం అతిశయిస్తున్నాం.
ద లాస్ట్ వర్డ్ మలాకీ ద్వారా అందించాడు. ద ఫైనల్ వర్డ్ ఆయన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తును పంపించాడు. నౌ ఫాదర్ ఈజ్ స్పీకింగ్ టు us fully and finally through his son. ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పూర్వకాలంలో మాట్లాడి ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చిన వాడే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. చాప్టర్ 1, చాప్టర్ 2 యాజకులను గురించి మాట్లాడుతున్నాడు. వారు ప్రభు నామాన్ని నిర్లక్ష్య పెట్టేవారుగా ఉన్నారు. తండ్రి అంటున్నారు, ఆయన గణపరచరు. యజమానుడు అంటున్నారు, ఆయనకు భయపడరు. ఆయన సన్నిధికి తేకూడని అర్పణలేవు బాగా తెలుసు. లేవియకాండం తెలుసు, నిర్గమకాండం తెలుసు, సంఖ్యాకాండం తెలుసు, ద్వితీయోపదేశకాండం తెలుసు, కానీ చేయరు. గుడ్డి వాటిని, కుంటి వాటిని, రోగము గల వాటిని, దోచబడిన వాటిని, తెగులుతో ఉన్న వాటిని తెచ్చి దేవునికి అర్పిస్తున్నారు. ప్రభు అంటాడు, నీ గవర్నర్కి ఇస్తే ఆయన అంగీకరిస్తాడా? నీ గవర్నర్కి ఇస్తే అది అంగీకరిస్తాడా? నీ కంటికి కనబడే గవర్నర్కి అయితే శ్రేష్టమైనవి ఇస్తావా? పరిశుద్ధుడను, మహాఘనుడు, మహోన్నతుడు, మీ రక్షకుడను, మీ విమోచకుడను, నిన్ను కన్నాను, మిమ్మల్ని కొన్నాను, మీరు నా సొత్తు, నాకు మీరు అర్పించేవి ఇటువంటివా? మందలో మగది ఉండగా ఏం చెప్పాడు? మందలో మగది ఉండగా దోచబడిన దానిని అర్పించేవాడు వంచకుడు, చెడిపోయిన దానిని అర్పించేవాడు శాపగ్రస్తుడు. డిఫైల్డ్. విన్నారా? ఆఫరింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి? అవి అపవిత్రమైన అర్పణలుగా ఉన్నాయి. తెగులు గల వాటిని, రోగము గల వాటిని, లోపము గల వాటిని, చెడిపోయిన వాటిని ప్రభువుకి అర్పిస్తారా? అర్పించవచ్చునా? ఆయన అడుగుతున్నాడు. హీ హ్యాజ్ ఎ రైట్ఫుల్ క్లెయిమ్. మన హృదయం, మన ఆత్మ, మన రాబడి, మన అర్పణలు, వీటన్నిటి పైన ఆయన వసూలు చేసుకునేవాడు. ఆయనకు హక్కు ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, ఆయనకు హక్కు ఉన్నది. ఆయన ఒత్తిడి చేయడు. ప్రేమపూర్వకంగా మనం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. చెడిపోయిన వాటిని అర్పించవద్దన్నాడు. 3వ అధ్యాయానికి వస్తే లేవీయులతో మాట్లాడుతూ అన్నాడు, ఇదిగో ఆయన రాబోతున్నాడు, కంసాల అగ్ని వంటి వాడు, ఎందుకు? పవిత్రపరుస్తాడు. చాకలివాని సబ్బు వంటి వాడు, ఎందుకు? మురికిని తొలగిస్తాడు అన్నాడు. అంటే నా మురికి పోవాలి, అప్పుడు నేను పరిచర్య చెయ్యాలి. నీ మురికి పోవాలి, అప్పుడు నువ్వు పరిచర్య చేయాలా? ప్రసంగాలు చేస్తున్నావా? స్టాప్ యువర్ మెసేజెస్. నడిపిస్తున్నావా? ప్రకటనలు చేస్తున్నావా? స్టాప్ యువర్ లీడర్షిప్. ఫస్ట్ సెట్ రైట్ థింగ్స్. ప్రభుతో చక్క చేసుకో, సహోదరులతో చక్క చేసుకో, విశ్వాసులతో చక్క చేసుకో, సంఘముతో చక్క చేసుకో. అప్పుడు సేవ చెయ్యి, అప్పుడు ప్రకటనలు చేయి, అప్పుడు నడిపించు, అప్పుడు వర్తమానం ప్రకటించు, అప్పుడు సేవ చేయి. లేకపోతే మీ సేవ సున్నా, గేమ్లే, నీ సేవ సున్నా అంతే. మృదువైన వాక్యాలే చెప్పండి అనేవారు బదారు అప్పుడు. ఈ బోధకులు కూడా భలే ఉపాయశాలు ఉంటారు. ఎవరికి తగినట్టు వారికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాదు కాదు కాదు, ఖచ్చితంగా యథార్థంగా దైవ సత్యాన్ని మనం ప్రకటించాలి. ప్రభు ఎదుట మనం బాధ్యులం. లేవీయులతో ఆయన మాట్లాడుతున్నాడు, లేవీయులారా, మీరు పవిత్రపరచబడిన తరువాత వెండిలో ఉన్న మస్టు, బంగారులో ఉన్న మస్టు అది తొలగించిన తరువాతనే మీరు అర్పించే అర్పణలు నాకు ప్రీతికరం అన్నాడు. దట్ ఇస్ నెంబర్ 1. రెండవది 7 నుండి 12 వరకు ఉన్న వచనాల్లో హీస్ కన్సర్న్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్. నా మందిరం, నా మందిరం అని ఆయన మాట్లాడుతున్నాడు. చదువు 10వ వచనం, 3వ అధ్యాయం. ఎవరి మందిరం? అది మన అబ్బది కాదు, అది మన అబ్బది కాదు, మా మామగారిదే అనడానికి కాదు. మామే, సంఘం సంఘమే. అర్థమైందా? అల్లుడు అల్లుడే, తమ్ముడు తమ్ముడే, తగువే. కుదరదు ఇక్కడ.
సంఘములో వంశపారంపర్యంగానే సంఘములో అది మా మా బావ చేశాడు, ఇది బావమరుదుల సంగతి కాదు, మామ అల్లుడు సంగతి కాదు, తండ్రి కొడుకుల సంగతి కాదు. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. నా మందిరం, నా ఇల్లు, నా తండ్రి ఇల్లు, ప్రార్థన కొరకైన ఇల్లు, ఆరాధన కొరకైన ఇల్లు. ఇది పరిశుద్ధమైన మందిరం, నా మందిరం అని ఆయన చెప్తున్నాడు. విన్నారా? ఆయన ప్రేమ, ఆయన నామము, ఆయన బల్ల, తర్వాత యాజకులు వారి నిబంధనను గురించి చెప్పాడు. 2 రకాలుగా యాజకులు దేవుని నిబంధన నిర్లక్ష్యం చేశారు. ప్రజలు కుటుంబ జీవితాల్లో, వివాహ విషయాల్లో వారు తప్పిపోయారు. ఇంటిలో భార్యను బాధ పెడుతూ వారు కన్నీళ్లు రాలుస్తూ ఉండగా వీరు మాత్రం మామూలుగా అర్పణలు అర్పిస్తున్నారు. బ్రదర్, ఒక సువార్థికుడు హైదరాబాద్లో బాగా కొట్టగలడంట ఎవరిని? భార్యను. మళ్ళీ వచ్చి ఇక్కడ నిలబడి వాక్యం చెప్తాడంట. ఏమండి ఇది? పుల్పిట్ అంటే, ప్రసంగ వేదిక అంటే అంత చులకనగా ఉందా? అదైనా మానుకో, ఇదైనా మానుకో. ఎక్కడిది నీకు అధికారం? ఎక్కడిది నీకు స్వాతంత్రం? నీ మనసాక్షి ఎటువంటిది? వేషధారి, మొదట నీ దూలం తీసివేసుకో. చెప్పలేదా ప్రభు? ఎదుటివారి కంటిలో నలుసు తీయాలంటే మొదట నీ కంటిలో దూలాన్ని తీసుకువేసుకోమని. నా జీవితం సరిలేకపోతే నన్ను ఎవరు పిలవకూడదు, నన్ను ఎవరు వాడుకోకూడదు. అర్థమైందా? జీవితం ముఖ్యం, ప్రసంగం కాదు. సాతానుడు కూడా ప్రసంగం చేస్తాడు. సాతానుకు మనకన్నా బాగా తెలుసు. మనం మర్చిపోతాం, మనం రాంగ్ రిఫరెన్స్లు చెప్తాం. సాతానుడు యాక్యురేట్గా చెప్పగలడు, చూడకుండా చెప్పగలడు. మళ్ళీ ఏది? ల్యాప్టాప్ లేకుండా, కంప్యూటర్ లేకుండా, సిస్టమ్ లేకుండా చెప్పగలడు. అవి ఉన్నా చెప్పలేను, నా చేత కాదు. అవి ఏం చేయాలో ఎట్ట చేయాలో నాకు తెలియదు. దేర్ ఆర్ స్కిల్డ్ పీపుల్. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ద్వారా మనం పని చేయాలి. నా మందిరం అన్నాడు. ఆ మందిరములో మనం ఆయన ఘనపరచాలి కదా. నా మందిరం, అర్పణలు తీసుకొని రండి. నా మందిరం పవిత్రమైంది, నా మందిరం ఘనమైనది, నా మందిరములో నా మహిమ కనబడాలి, నా మందిరములో నా ఆత్మ పని చేయాలి, నా మందిరములో నా స్వరము వినపడాలి, నా మందిరములో నా సన్నిధి ఉండాలి. ఇది నా మందిరం, నేనే యజమానుని, నేనే ప్రభువును అని ఆయన చెప్తున్నాడు. విన్నారా? కొన్ని చోట్ల కొంతమంది మూర్ఖంగా ఇది నా ఇల్లు, ఇది నా మందిరం, ఇష్టమైతే రండి, కష్టమైతే మానుకోండి, అంతే తప్ప లోపలికి రావడానికి వీలు లేదు. గెట్ అవుట్, గెట్ అవుట్ అంటున్నారు కొంతమంది. 2 ముక్కలు నేర్చుకున్నారు ఇంగ్లీషు. గెట్ అవుట్, గెట్ అవుట్ అంట. ఎవరు అసలు గెట్ అవుట్, ఎవరు గెట్ అవుట్? దైవ భయం లేని నీవు మొదట వెలపలు ఉండాలి, తిద్దుకొని లోపలికి రావాలి. అర్థమైందా? ఆయన మందిరం అన్నాడు. దీనిలో 2 విషయాలు చెప్పాడు. ఆయన మందిరములో ఉండవలసినటువంటి ద శాంక్టిటీ అండ్ సాలెమ్నిటీ, గంభీరత, పవిత్రత. అనుకున్నాం కదా, ఆదివారం వచ్చింది కనుక రొట్టె తయారు చేసి, పాత్ర తయారు చేసి అక్కడ పెడదాం, ప్రార్థన చేసి ప్రారంభం చేద్దాం, పాటలు పాడదాం, శుద్ధులు చెల్లిద్దాం, ప్రభు బల్ల దగ్గర తలంపులు పంచుకుందాం, తర్వాత ఏం చేద్దాం? వాక్యం చెప్దాం. నథింగ్. ఇటువంటి సేవ ప్రభువుకు అంగీకారం కాదు. అసూయ ఉండగా ఎట్లా వస్తారు? కలహాలు ఉండగా ఎట్లా వస్తారు? జారత్వం ఉండగా ఎట్లా వస్తారు? పవిత్రత లేనప్పుడు ఎట్లా వస్తారు? వారమంతట్లో దైవ భయము లేకుండా ఎట్లా మీరు రొట్టె విరవగలరు? నా ప్రజలారా, నా మందిరం అని గుర్తుపెట్టుకోమన్నాడు. 2వది ఏమంటే, ఆయన మందిరములోనికి మనము తేవలసిన అర్పణలు. ఆయన మనకేమి ఇస్తున్నాడో, ఆయన మనకి ఏదేది ఇచ్చినా ఏం చేయాలి? మనం వాటన్నిటిలో ఆయన మందిరంలోనికి తేవలసిన వాటిని తేవాలి, ఆయనకే ఇవ్వాలి. అంతే కదా? ఏమేమి ఇవ్వాలి మనం? ప్రథమ ఫలాలు ఇవ్వాలి, అవునా కాదు? 10వ భాగం ఇవ్వాలి, అంతా. అది కూడా చెప్పాడు, 10వ భాగం అంతా అని చెప్పాడు. అది ఎవరికి? మనకు కాదు. వాస్తవానికి 10వ భాగం అని చెప్పింది మనకు కాదు. మరి ఎవరికి చెప్పాడు?
పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు జనాంగానికి చెప్పారు. జార్జ్ విక్టర్ గారు చెప్పేవారు హైదరాబాద్లో, పాత నిబంధన కాలములో అబ్రహాము సంతానం ఇశ్రాయేలు ఇయ్యవలసినది నాట్ టైద్, 10వ భాగం కాదు, సరిగా గ్రహిస్తే అట్లీస్ట్ 33 1/3 అని చెప్పేవాడు ఆయన. 100కి 33%, 100కి 3వ వంతు. 100 రూపాయలుంటే 2 వంతులే మనం వాడుకొని 1 వంతు ప్రభు సేవ కొరకు సంతోషంగా ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ప్రభు దీవిస్తాడు, మనకేమీ లోటు చేయదు. అప్పుడు నీవు అలా చేసినప్పుడు నీ కొట్లలో ధాన్యం ఉంటుంది, నీ గానుగ పొర్లి పారుతుంది, నీ జీతము నీకెప్పుడు సరిపోగా మిగులునన్నాడు ఒక ఆయన. జీతాలు లక్షలు వస్తున్నాయి ఇప్పుడు నెలకి, చాలక అప్పులు ఉన్నాయి, అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు ఉద్యోగస్తులు. ఎందుకు? ప్రభువుకు ఇచ్చుటలో నమ్మకత్వం లేదండి. సేవకులు సువార్థికులు ఇస్తున్నారు, ఎంప్లాయీస్ కంటే ఎక్కువగా ఇస్తున్నారు. సేవకుని గురించి ఆలోచిస్తున్నారు, వారి అవసరాల గురించి ఆలోచిస్తున్నారు. ప్రభు సొమ్ము, ఆయన సేవ కొరకై మనం అర్పించవలసిన సొమ్ము విషయమై ఏనాడు మనము దొంగలుగా ఉండకుండా, దాచుకొనకుండా, దాన్ని కత్తిరించకుండా ప్రభు పనికి ప్రేమపూర్వకంగా ధారాళంగా మనం ఇవ్వాలి. మూడవ అధ్యాయంలో 3వది చెప్పాడు, 13 నుండి 18 వచనాల్లో ఫెయిత్ఫుల్ రెమినెంట్, ప్రభు యొక్క శేషం. భక్తిహీనులు ఉన్న దినాల్లో ప్రభువు, నేను ముగించబోతున్నా, ప్రభువు ఒక శేషాన్ని కాపాడుకుంటున్నాడు. ఆత్మీయత లేని వారు ఉన్నారు చాలామంది, వారిలో ఆత్మీయత గలవారిని కాపాడుతున్నాడు. భక్తి లేని వారు ఉన్నారు, భక్తి గలవారిని కాపాడుతున్నాడు. సత్యవంతులు కొద్దిమంది ఉన్నారు, వేషధారులు ఎక్కువ మంది ఉన్నారు. మాటకు నిలబడేవారు కొద్దిమంది ఉన్నారు, అబద్ధికులు, అబద్ధ ప్రమాణాలు చేసేవారు ఎక్కువగా ఉన్నారు. అయినా ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ భక్తిహీనుల మధ్య ఒక భక్తి గల శేషాన్ని ఆయన కాపాడుతున్నాడు. చదువయ్యా 3వ అధ్యాయం 16. మళ్ళీ ఇక్కడ కూడా అన్నాడు చూడండి, ఈ అప్పుడు అనేవి మీరు నోట్ చేసి గమనించండి. ఎప్పుడు దుర్మార్గులు వర్ధిల్లుదురు, గర్విష్ఠులు ధన్యులగుదురు అని అన్గాడ్లీ పీపుల్, భక్తి లేని వారు మాట్లాడుతుంటే, కొద్దిమంది భక్తి గలవారు యెహోవా యందు, అంటే ప్రభువుకు భయపడేవారు, దోస్ హూ ఫియర్ హిజ్ నేమ్, ఆయన నామానికి భయపడేవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచున్నారట. ప్రభువునందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఏం మాట్లాడుకుంటారు? ఈ రోజుల్లో మాట్లాడుకుంటే ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల కిందట మేము జిమ్ బేకర్ గారి ఇంటికి వెళ్ళాం. కోల్సన్ గారు మమ్మల్ని తీసుకెళ్ళారు. వారితో కొద్ది నిమిషాలు ఉన్నవారు మంచి సహవాసం చేశారు, భోజనం కూడా మాకు ఏర్పాటు చేశారు. తర్వాత మేము వెళ్ళిపోయాం. వారి భోజనము బల్ల దగ్గర యాకోబు పత్రికలో ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి అని చక్కని వాల్ టెక్స్ట్ పెట్టారు. బల్ల దగ్గర ఎక్కువ జరిగేది అదే కదా, విశ్వాసులు కలిస్తే జరిగేది అదే కదా. నాట్ స్పీకింగ్ వన్ అగైన్స్ట్ అనదర్, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడడం కాదు, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి మాట్లాడుతున్నారు. ప్రభువును గురించి మాట్లాడుతున్నారు. విన్నారా? ప్రభువు వారి కేంద్ర బిందువుగా ఉన్నాడు. పరలోకాన్ని గురించి, మహిమను గురించి, రాబోయే కాలాన్ని గురించి, నూతన ఆకాశాన్ని గురించి, గొర్రెపిల్ల సింహాసనాన్ని గురించి ఏమేమో మాట్లాడుకుంటున్నారు వారు. ఆయన చెవియొగ్గి ఆలకించాడు. ఎందుకు? ఇది భక్తి గల శేషం. గుంటూరులో ప్రభువు కావలసింది గుంపులు కాదు, మందిరాలు కాదు, ట్రస్ట్లు కాదు, సొసైటీలు కాదు, బోర్డులు కాదు, మీ పలుకుబడి కాదు, మీ డబ్బు కాదు. ఏమైనా అనుకోండి, నాకేం లెక్కలే, ఏమో అనుకుంటున్నారు మీరు.
యువర్ హ్యూమిలిటీ, నీ దీనత్వం ప్రభువుకు కావాలి. యువర్ సిన్సియారిటీ, మీ నిజాయితీ ప్రభువుకు కావాలి. ప్రభువుకు భయపడేవారు ఉన్నారా? అటువంటి చిన్న శేషాన్ని ప్రభు వాడుకుంటాడు. మాది పెద్ద మందిరం అంటే అంత మాత్రం చేత ఆయన వాడుకోడు. మందిరం పొడవు వెడల్పుని బట్టి కానీ, ఏసీ పెట్టారని కానీ, లేకపోతే అక్కడున్న ఫర్నిచర్ని బట్టి కానీ, అక్కడున్న ఫెసిలిటీస్ని బట్టి కానీ నథింగ్. ప్రభు ఎప్పుడు అలా వాడుకునేవాడు కాదండి. జకర్యా ఎలిజబెతుల వలె ఆయనకు భయపడేవారు ఆయనకు కావాలి. బాప్తిసమిచ్చే యోహాను వలె ఆయనకు భయపడేవారు, వడ్రంగి యోసేపు వలె, కన్య మరియ వలె ఆయనకు భయపడేవారు ఆయనకు కావాలి. సుమయోను వలె, అన్నా వలె. 7 మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎగ్జాంపుల్ అంతే అది. ఈ 7 మలాకి 3:16 ప్రకారం ఉన్నవారే. వారే మత్తయి సువార్తలో ఉన్నారు, వారే మార్కు, లూకా, యోహాను సువార్తల్లో మనకు కనబడుతున్నారు. అప్పుడు అన్నాడు, నిబంధన సంబంధాలు నిర్లక్ష్యం చేయొద్దు. ఆరాధన విషయాల్లో జాగ్రత్త కలిగి ఉందాం. అపవిత్రత ఉంటే, అన్యాయం ఉంటే, యథార్థత లేకపోతే మొదట చక్క చేసుకొని తర్వాత రొట్టె విరిచే కూడిక జరిగిద్దాం, తర్వాత సేవ జరిగిద్దాం. అలాగే మన కుటుంబ సంబంధాలు జాగ్రత్తగా మనం కాపాడుకుందాం. వీ కెన్ అండర్స్టాండ్, కొన్ని కుటుంబాల్లో దుఃఖం ఉన్నది, అన్యాయం జరుగుతున్నది, వేరే వారి ద్వారా మోసం జరిగింది, ఏం చేయలేము. చెప్పాను కదా రాత్రి, ఈ సంఘ పెద్ద భక్తిపరుడు, కానీ ఏం చేయగలడు? కుమార్తె జీవితాంతం కుటుంబము లేకుండా ఉండిపోవలసి వస్తున్నది. ఎవరు తప్పు చేసింది? సువార్థికుడు. చూడండి, ఆయన పిలుచుకునే వాళ్ళు ఉంటారు, వాడుకునే వాళ్ళు ఉంటారు. ఎంత అన్యాయం ఇది. ప్రభు ఇటువంటి సేవ ఇష్టపడ్డాడు. మనము సేవకులమా, నాయకులమా, పరిచారకులమా, ఉపదేశకులమా? మొదట మనము దిద్దుకుందాం, మన ప్రవర్తన చక్క చేసుకుందాం, ప్రభువునందు భయభక్తులు కలిగి ఉందాం, ఒకరితో ఒకరు మంచి సహవాసము కలిగి ఉందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి, దే దట్ థింక్ ఆన్ హిజ్ నేమ్, ఆయన నామస్మరణ, ప్రభువు నామాన్ని స్మరించేవారు, వారి కొరకు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖములో రాయబడింది. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై, ఈ భక్తిలు కాదు, అందరినీ కట్టగట్టుకుని ఆయన భక్తి, నా పిల్లలు నా వారు అనడు ఆయన. ఎవరు ఆయనకు భయపడేవారో వారు మాత్రమే. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో కూడా ఏం చెప్పాడంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. మందిరాల్లో కూడే వారందరినీ కూడా నేను అంగీకరిస్తానని చెప్పడం లేదు ఆయన. వేరే వారి సంగతి మనకు వద్దు. లూథరనా, బ్యాప్టిస్టా, మెథడిస్టా, పెంతెకోస్తా, ఎస్పీజీయా, ఇంకేది అదే, సిఎస్ఐ మనకు అనవసరం. కొత్త నిబంధన సత్యము పాటించే మన విషయాల్లో ఈజ్ క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్? సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడా? ఆయన వాక్యం నెరవేరుతున్నదా? ఆ చిన్న సంఘం ద్వారా ప్రభువుకు మహిమ వస్తున్నదా? ఆయన తృప్తి చెందుతున్నాడా? ఆయన ఆనందిస్తున్నాడా? లేక పరిశుద్ధాత్మను దుఃఖపరచే వారంగా మనం ఉన్నామా? ఆలోచించుకుందాం. మలాకీ ద్వారా ప్రభువు మాట్లాడి పాత నిబంధనలో తన వర్తమానం ముగించాడు. 4వ అధ్యాయం రాత్రిలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోయే దినం, నియమించిన దినం, విమర్శ దినం, దాని గురించి చెప్పాడు. దానికి ముందు గాడ్లీ రెమ్నెంట్, ఫెయిత్ఫుల్ రెమ్నెంట్, భక్తి కలిగిన శేషం, నమ్మకమైన శేషం. ఆ శేషంలో నేనుండాలని, ఆ శేషంలో నీవు ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నా మీద ఆయాసపడద్దు. మీరు ఆయాసపడినా నాకేమి నష్టం కాదు, అర్థమైందా? కానీ ప్రభు భయము కలిగి, ప్రభు వాక్యానికి, ప్రభు స్వరానికి లోబడి మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. కృపగల మా ప్రియ ప్రభువా, నేరుగా మాట్లాడే ప్రభుడవు, మీ దగ్గర దాపరికలు లేవు. స్తోత్రములు చెల్లిస్తూ తేట తెల్లంగా మీ వాక్య సత్యం ఆత్మ ద్వారా మీ దాసులు మన్రో గారి ద్వారా, జేకబ్ గారి ద్వారా మాకు అందిస్తూ వచ్చారు. పాల్ గాంధీ గారి ద్వారా కూడా మీ సత్యాలు మాకు అందిస్తూ వచ్చారు.
ఈ దీనిని కూడా మీరు ఉపయోగించారు. చివరి వర్తమానం మీ దాసులు అందించబోతుండగా దీవించండి. మా దీర్ఘ ప్రయాణంలో మీరు మాకు సహాయం చేయండి. ప్రేమించిన సంఘానికి నానా విధాలుగా ప్రార్థిస్తూ పరిచర్యలో సహాయపడుతున్న విశ్వాసులందరికీ తగిన ఫలము దయచేయమని, రాబోతున్న ప్రభువును సిగ్గుబడనక్కరలేని ముఖముతో ఎదుర్కొనుటకై మమ్మను సిద్ధపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి.